పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన సప్తగిరులు భానుడి ప్రతాపంతో భగభగా మండిపోతున్నాయి. మార్చి నెలలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎలా ఉండబోతుందో అంటూ భక్తులు భయపడిపోతున్నారు. సప్తగిరులపై ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పచ్చపచ్చని చెట్లు, చల్లటి గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తుల మనస్సు దోచే తిరుమల కొండపై కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ మార్చి నెలొచ్చేసరికి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఎండలు భగభగమని మండిపోతున్నాయి. ఈ ఎండలతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తులు ఎండ వేడిమికి అల్లాడిపోతున్నారు. వేసవి ప్రతాపానికి భయపడి భక్తులు గదులలో నుంచి బయటకు రావడం లేదు. దీంతో శ్రీవారి ఆలయం, ఆలయ తిరువీధులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, లడ్డూ కౌంటర్లు మినహా తిరుమలలోని మిగతా ప్రదేశాలన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. శ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి వెలుపలకొచ్చిన భక్తులు సూర్య భగవానుడి ప్రతాపానికి తాళలేక తమ గదులకు చేరుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఉదయం 8 గంటలకే భానుడు ఉగ్రరూపం దాల్చడంతో భక్తులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూ లైన్లలో శ్రీవారి ఆలయానికి చేరుకునే భక్తుల బాధ వర్ణనాతీతంగా ఉంది. క్యూ లైన్లలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు పైకప్పు ఉన్నప్పటికీ గాలాడక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఇప్పటికే టీటీడీ పలు ఏర్పాట్లను చేసింది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కొన్ని తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పురవీధుల్లోని రోడ్లపై సన్ ప్రొటెక్షన్ పెయింట్ ను వేయించారు. దాంతోపాటు వాటర్ స్ప్రింకర్లను ఏర్పాటు చేసి ప్రతి గంటకొకసారి రోడ్డును తడుపుతూ ఉండడంతో ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ టీటీడీ చేసిన ఏర్పాట్లతో భక్తులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. గతేడాది మంచి వర్షాలు పడిన నేపథ్యంలో తిరుమలలో నీటి ఎద్దడి లేకపోవడంతో భక్తులకు నీటి కష్టాలు తప్పాయి. తిరుమలలోని డ్యాంలలో నీరు సమృద్ధిగా ఉండడంతో భక్తులకు తాగునీటిని నిరంతరం సరఫరా చేస్తున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ముఖ్యమైన ప్రదేశాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.